హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు అయితే మా ఆయన బిర్యానీ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు బాగా చేసేలేదంట, ఈరోజు వాళ్ళు బాగా తినాలంట, అందుకనేసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేది నేను కూడా తింటాను. నాకు కూడా వాళ్ళు చేసి తినాలనే ఆశే. వంట అయితే చాలా బాగా చేస్తారు. ఈరోజైతే ఫుల్ వీడియో చూడండి, వాళ్ళు ఎలా చేస్తారు ఏమనేసి అయితే చెప్పండి. మా ఆయన చేసేది 2-3 వంటలే, అవి కూడా చాలా టేస్ట్గా చేస్తారు. చికెన్ అయితే కడిగేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు మాకు కూడా వంటలు చేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా, ఎప్పుడైనా ఒక టైము ఇలా వాళ్ళు చేస్తే నాకు కూడా బాగా తినాలని అయితే అనిపిస్తుంది. ఈరోజు అయితే ఇంకా సంతోషం. వాళ్ళే అన్నీ రెడీ చేసుకొని మరి నేనే చేస్తాను, నువ్వైతే వంట రూమ్ సైడే రావద్దు అనేసినారు. ఇప్పుడు బిర్యానీ అలాగే చికెన్ సాంబార్ కొంచెం అయితే చేస్తూ ఉన్నారు, అందుకని మసాలా వేసేస్తున్నారు. ఇదైతే చికెన్ సార్కి మసాలా, బిర్యానీకి అయితే ఐటెం అంతా రెడీ చేసేసుకున్నారు. వంట రూమ్ సైడే నన్ను ఎందుకు రావద్దని అన్నారంటే, నూనె అంత ఎక్కువ పోస్తారనేసి, ఇంత నూనె అంతా ఎందుకు వేస్తావు, మసాలాలంతా జాస్తి వేయొద్దు అని అంటాను, అందుకనేసి నన్ను వంట రూమ్ సైడే రావద్దు అని అన్నారు. ఫస్ట్ నూనె సాసులు అయితే వేసేసినారు. ఇప్పుడు కరివేపాకు ఎర్రగడ్డ అంతా వేస్తున్నారు. దాంట్లోనే పచ్చిమిరకాయ కూడా వేసేస్తారు. ఎర్రగడ్డలంతా బాగా వేగినాక అవంతా వేసిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నారు. ఇప్పుడు టమాటా అయితే వేస్తున్నారు. మేమైతే ఒక్క పూటకు మాత్రమే చేస్తున్నాము బిర్యానీ, నైట్కి అయితే సంగటి చేసుకుంటామనేసి. టమాటా వేసేసినారు. నేనైతే ఫస్ట్ చికెన్ వేసుకొని మళ్ళీ ఇంకా టమాటా వేసుకుంటా. మా వాళ్ళు అయితే హోలీ ఆడేస్తున్నారు. రేపు హోలీ పండుగ అంటే ఈరోజే కలర్లంతా పూసుకొని హోలీ అయితే ఆడేస్తున్నారు. మా ఆయనకి వచ్చేది 3 వంటలే, అవి కూడా వంకాయ సారు బాగా చేస్తారు, అలాగే టమాటా గొజ్జు, నెక్స్ట్ అయితే బిర్యానీ. వచ్చేది 3 వంటలైనా చాలా టేస్ట్గా చేస్తారు. నాకు కూడా చాలా బాగా ఇష్టము. వాళ్ళు చేసినప్పుడు అయితే ఇంకా కాస్త ఎక్కువగానే తింటాను. మీ ఇంట్లో కూడా ఇలా మీ హస్బెండ్ చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చికెన్ వేసేస్తూ ఉన్నారు. టమాటా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేస్తూ ఉన్నారు. పెళ్ళైన కొత్తలో నన్ను అడిగేవాళ్ళు బిర్యానీ చేసేకి రాదా అనేసని, ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకున్నాను ఎలా చేయాలో అనేసని. చూపి గరం మసాలా చూపి గరం మసాలా చేసేసివా? నేను చేసేది చూసి ఇంకా వాళ్ళు కూడా నేర్చుకున్నారు. కాస్త నేను వేసేదానికన్నా మసాలాలు అయితే ఎక్కువగానే వేస్తారు. మసాలాలంతా వేసేసినారు. నీళ్ళు అయితే పక్కా కొలతలతోనే పోస్తారు. చికెన్ సార్ కూడా నేనే చేస్తానన్నారు. ఇదిగోండి పక్కలో అయితే చికెన్ సార్కి అయితే అంతా రెడీ చేసేస్తున్నారు. ఎలా మర్చిపోయినావా? అప్పుడప్పుడు చేస్తా అంటే కదా వంటలో గుర్తుండేదానికి. ఏమైనా పెండ్లం ఉంటే వంటలు పక్కే వచ్చానా. అయ్యో ఎంత పెద్ద బట్ట సామి. దానికి కిందే ఉండదు చూడు ప్యాకెట్ పోయి. చారు కోసము మసాలా అయితే రుబ్బి పెట్టినారు కదా, ఆ మసాలా అంతా అయితే పోసేసినారు. బిర్యానీ కూడా రెడీగా ఉంది. బిర్యానీకి నీళ్ళంతా బాగా కాగిపోయినాయి. ఇంకా బియ్యం వేసేయాలి. చూడు నువ్వే చూడి, ఉప్పు వేయాల్సిపడి నువ్వేలా దానికి ఉప్పు కారం వేసివా? మిరపొడి ధనియాల పొడి. వంట అంతా రెడీ అయింది. పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నారు. మనకు వైట్ ప్లేట్ కావాలి. పట్టిందానే పట్టుకొని ఉండేది.
Cheesy saru plates at the. Hey, Daddy, do. ಮಾಡ್ತಾ ಆಫ್ చేస్తున్నాడు ఇంకేనే మాడి వాసన వచ్చాను ఎవరితో అయితే వచ్చే పిచ్చి చూపిస్తాను రాయి ఫుల్గా చెన్నయ్య మీ అమ్మ అడితే ఓసేసి బిర్యానీ అడితే ఏం చెప్తావా అంకల్ చేసింది ఓసేసి పురికా అంకల్ చేసి బాగా అనుకుంటా సాయినా మాకు తోడుగా మా పూర్విక వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ పాప కూడా వచ్చింది. అంతా అయితే కూర్చొని భోజనం చేసేస్తున్నాము. ఇప్పుడు తినండి, తినేసి చెప్తాం అంత ఎట్లుంది ఏమి అనేసి. రౌండ్గా తింటే బాగుంటుంది కదా, సూపర్గా ఉందా? ఏదో తగ్గింది అనుకుంటా. మోక్షిత్ బాగుందా? మోక్షిత్ నాయన చేసిన బిర్యానీ ఎట్లుంది? సూపర్. సైజ్ కూడా చెప్పేసా సూపర్ అనేసి. పూర్వికకి ఎట్లుంది పూర్విక? నోట్తో చెప్పు, జోర్తో చెప్పు. బాగుందంట. నేను ఇంకా తినలేదు, తినేసి చెప్తా ఎట్లుంది అనేసి చెప్పేస్తా. పాసిపోయిన అదంతా అని పాసిపోయే దానికి ఇప్పుడు చేస్తున్నది అది ఎట్లా పాసిపోతుంది. చారు వేసుకోండి ఎవరన్నా. చికెన్ సారు అనేది ఏమయ్యా ఎన్న ఉంది ఏమో లోకం కనిపిస్తుంది. కరెక్ట్గా ఉంది. ఫస్ట్ పెరుగులో తినకుండా అట్లే తిని చెప్తా. కారం గీరం అంత లేకుండా కరెక్ట్గా ఉంది. ఇంకా తినేవారు ఇప్పుడు పెరుగులో నేను తినే చెప్తాను అట్లే అనాలనా? బాగుంది. అందరూ థ్యాంక్ యూ చెప్పండి డాడీకి. నువ్వు కూడా బిన్నేసి వస్తావే, రోజు చేస్తే బాగుంది. అందరిది అయిపోయింది మోక్షిది, నీ దిక్కులదా చూస్తాండవు. నువ్వు తినలా చూడు, అందరి గిన్నెల్లోనూ అయిపోయింది. అది నాది కూడా అయిపోయా. నీది మట్టు అట్లే ఉండదు, కొంచెం కూడా ఖాళీ అవ్వలా. అట్లే ఉండు, గెంటితో పడతాయి ఇప్పుడు దెబ్బలు. ఫైనల్గా జ్యూస్తో అయితే తినేదంతా ముగిచ్చేసినాము. ఇంకా దీనికి పైన ఇవంతా కడిగేదే ఉండేది, ఇదే పెద్ద పని. బిర్యానీ చాలా బాగుంది. లాస్ట్ టైం చేసినప్పుడు అయితే ఎక్కువగా కారం వేసేసినారు. మా పిల్లలైతే తినేకి చాలా కష్టపడుతూ తిన్నారు. అందుకే ఈరోజు అయితే ఈసారి చేసిన కొంచెం కారం తగ్గించుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్.